అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫిలిం రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్ అని చెప్తాను భయ. మెయిన్గా స్టోరీ ఎలా ఉంటుందని మాట్లాడుకొని కొంచెం డెప్త్ వెళ్ళిపోదాం. మూవీలో ఫాల్స్ ప్లస్ అన్ని మాట్లాడుకుందాం అని చెప్తాను. ఓకే, స్టోరీ అనేది ఏం లేదు. ఇక్కడ ఐపీఎస్ అయిన మన వైజయంతి గారు అలియాస్ విజయశాంతి గారు, సో తను కొడుకు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని తన కోరిక. సో అనుకోకుండా ఒక మలుపు వల్ల తను ఒక విలన్ టైప్లో అయితే మారిపోతాడు. విలన్ టైప్లో అంటే ఒక క్రిమినల్ లాగా అయితే మారిపోతాడు. సో ఆ క్రిమినల్ ఏంటి, అది ఏంటంటే మీకు ఫీలింగ్ చూసి తెలుసుకోండి. అంతకు మించి ఏమీ లేదు. ఆపోజిట్గా విలన్స్ కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. విలన్స్ కూడా ఒక ప్లస్ పాయింట్స్ టైప్లో అయితే కొన్ని వెక్టర్ ఎలిమెంట్స్, అది ఎలా ఉంటుందని ఫీలింగ్ చూసి తెలుసుకోండి. అండ్ ట్రైలర్ చూస్తే మీకు ఒక అర్థమైపోతుంది భయ. ఆల్మోస్ట్ సినిమా ఏ ప్లాట్లో రన్ అవుతుంది అనేది మీకు క్లారిటీ తెలిసిపోతుంది ట్రైలర్ చూస్తే మాత్రము. ఇంకొకటి ఏంటంటే ఫిలింలో నాకు నచ్చిన పోర్షన్ ఏంటంటే సినిమాటోగ్రఫీ కొంచెం బాగా అనిపించింది. లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానియచ్చు, ఆ ఫైట్ సీన్స్ కానియచ్చు, ఓకే అనిపించినాయి. సో ఆ వరకు ఓకే. ఇక్కడ మైనస్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే భయ, స్టోరీ అనేది కొత్త స్టోరీ అయితే అస్సలు కాదు. చాలా రొటీన్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఎన్నో ఫిలిం చూసాం ఇటువంటి కైండ్ ఆఫ్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ మూవీలో నచ్చిన పార్ట్లు ఏంటంటే నాకు ఆ క్లైమాక్స్ పోర్షన్ అనేది కొంచెం బాగా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా అనిపించింది. మెయిన్గా చెప్పుకోవాలంటే అలా ఆ క్లైమాక్స్ కూడా బాగానే ఉంది. ఇక ఫస్ట్ హాఫ్ పొజిషన్లో స్టార్టింగ్ ఒక 20-25 మినిట్స్ అలా నాకైతే బాగా అనిపించింది ఫీలింగ్. ఇక ఫస్ట్ హాఫ్ అనేది అలా ఉంది. అండ్ ఒక మంచి లవ్, ఎఫెక్షన్, ఇలాంటి కైండ్ ఆఫ్ మదర్ సెంటిమెంట్స్ ఇవి కొంచెం చూస్తాము. ఇక సెకండ్ హాఫ్లో అవి బ్రేక్ అయిన తర్వాత ఎలా ఉంటుందని చూస్తాము. ఇక ఈ విధంగా అయితే ఉంటుంది ఫిలిం గురించి మాట్లాడాలంటే. ఇక ఫిలింలో సాంగ్స్ విషయానికి వస్తే భయ్య, ఒక్క సాంగ్ నాకు నచ్చింది కంపేర్ టు అదర్ సాంగ్స్. అది మన హీరోయిన్తో అయితే వస్తుంది. సో ఆ సాంగ్. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే పర్ఫార్మెన్స్ బై మన కళ్యాణ్ గారు కానివ్వచ్చు, లేకపోతే మన విజయశాంతి గారు కానివ్వచ్చు, ఇలా చాలా మంది ఉన్నారు. సో అందరు క్యారెక్టర్స్ వాళ్ళ రోల్లో వాళ్ళు బాగానే చేస్తారు. మన కళ్యాణ్ గారి ఇదివరకు చేసిన ఫిలిమ్స్లలోనే యాక్టింగ్ పరంగా బాగానే ఇచ్చారని చెప్తాను. అండ్ ఇలానే ఉంటుంది బై ఫిలిం గురించి చెప్పుకోవాలంటే ఇంకేది కూడా నేను ఎక్కువ సాగదే తెలుసుకోలేను. జస్ట్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఫ్యామిలీతో నీ ఫ్రెండ్స్తో చూడండి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రివ్యూ. నచ్చితే సపోర్ట్ చేయండి.